హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లు నా ఛానల్. బిగ్ బాస్ చేద్దాం అనుకున్నాను, కొంచెం హెల్త్ బాగాలేకొత్తా అలా హెడేక్గా ఉందనేసి చేయట్లేదు. 2-3 రోజుల నుంచి రాజమండ్రి వెళ్ళి వచ్చాను. దాని మీద మంచిగా అక్కడ ట్రైన్లో వచ్చేటప్పుడు కూలింగ్ వల్ల ఏంటో తెలియదు, తల బాగా హెడేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా హెడేక్ వస్తుంది. పడుకుని 4కి లేసాను, కానీ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఓపు తెచ్చుకుని ఏదో చేస్తున్నాను వీడియో. ఇప్పుడు గౌతమ్ నిఖిల్ గేమ్ వచ్చింది. బనియాల మీద రంగు పూసుకోరా గేమ్. గౌతమ్ ఆడాడు బాగానే, నిఖిలు ఆడాడు. కానీ ఏంటంటే గౌతమ్ ఎప్పుడూ జారలేనాడు, ఈరోజు చిన్న మాట జారాడు. ఏంటివే కూర్చో అనేసి. అది దానికి అలా వచ్చేసింది, కానీ కావాలని అయితే అనలేదు. గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నిఖిలు కావాలని అయితే అనలేదు, ఏదో అలా మాట వస్తుంది అంతే. కానీ మొన్న మాత్రం గౌతమ్ మాత్రం నిఖిల్ని కావాలని అన్నాడు. అదవుతే మాత్రం నువ్వు అమ్మాయిలు వాడుకుంటున్నావు అనేసి మాత్రం గౌతమ్ కావాలని అనేసాడు. నువ్వు మామూలుగా నిఖిల్ ఆ రోజు తిరగబడవలసినాడు. ఎన్ని రోజులకి లాస్ట్ వారంలో కోపం వచ్చింది నిఖిల్కి గౌతమ్ మీద, ఆ ఒక్క మాటకి. ఇన్ని వారాలు 100 రోజులు ఉన్నాడు, ఏ రోజు కూడా నిఖిల్ ఒక్క మాట జారలేదు ఎవరి గురించి కూడా. ఇప్పుడు ఈ వేళ జారాడు అంటే గౌతమి ఇసుకిచ్చాడు. ఈ వేళ టాస్క్లో గౌతమ్ చాలా ఇసుకిచ్చాడు. ఎంత ఇసుకిచ్చాడంటే పెయింట్ వంపింది కూడా ఫస్ట్ గౌతమే, నిఖిల్ అయితే కాదు. గౌతమ్ వంపిన తర్వాత నిఖిల్ వంపాడు అంతే తప్పించి నిఖిల్ అయితే కావాలని ఏది కూడా గౌతమ్ అయితే అనలేదు. ఎందుకంటే టాప్ 5లో ఉండేది, లాస్ట్ వరకు ఉండేది నిఖిల్, నవీన్, పేర్న, అవి ఉంటాడు. కానీ గౌతమ్ కూడా ఉంటాడు. విష్ణుప్రియ కానీ రోహిణి కానీ హెల్మెట్ అయిపోతారు, కంపల్సరీ హెల్మెట్ అయిపోతారు వాళ్ళిద్దరు కూడా. రన్నరు నవీల్ అనుకున్నాను, కానీ రన్నరు విన్నరు. కానీ ఇప్పుడు పొజిషన్ బట్టి చూస్తుంటే కప్పు బిగులు నిఖిల్, రన్నరు గౌతమ్, నిఖిల్ మయ్యన్నే ఉంది. కానీ కప్పు అందుకునేది మాత్రం నిఖిలే అందుకుంటాడు. నిఖిల్ అందుకోవాలని మా ఆడియన్స్ కోరిక కూడాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇన్ని వారాలు ఎంత బాగా ఆడాడు. ఇవ్వేలు కూడా కాలు చితికిపోయింది, రక్తం కారినా సరే అలాగ ఆడాడు ఇవ్వేలు కూడాను. ఏంటంటే మాకు బిగ్ బాస్ చూడాలంటే పృథ్వీ గుర్తొచ్చేస్తున్నాడు. పృథ్వీ వెళ్ళిపోవడం మాకు అసలు ఆడియన్స్కి అయితే అసలు నచ్చట్లే. ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎలా ఉందో సినిమా RRRలో లోపల అలా ఉండేది పృథ్వీ నిఖిల్ ఉంటే. పృథ్వీ వెళ్ళిపోవడం మాకు ఆడియన్స్కి చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండేవారు, అంత బాగుండేది. విష్ణుప్రియ పృథ్వీ కోసమైనా చూడాలనిపించేది, నిఖిల్ కోసమైనా. ఇంకా అయిపోతుంది, మహా ఉంటే 10 రోజులు ఉంది ఇంతే బిగ్ బాస్. మళ్ళీ సంవత్సరం దాకా రాదు. మళ్ళా హాట్స్టార్లో డాన్స్ షో ఏదో కొత్తది రిలీజ్ అవుతుంది, పెడతారు. మీరు ఎవరైనా ఓటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు నైట్తో క్లోజ్ అయిపోతుంది. మీకు ఇష్టమైన కంటెంట్స్కి మీరు ఓటింగ్ చేయండి. నిఖిల్ని మాత్రం ఫస్ట్ ప్లేస్లో పెట్టండి మర్చిపోకుండా. ఎందుకంటే ఇన్నర్ నిఖిల్ మర్చిపోకండి ఎవరు కూడాను. మనవాడు కప్పు అందుకుంటాడు మళ్ళా సండేకి చూడండి. నేను అంటున్నానని కాదు, నేను 1 కాడ నుంచి 8 వరకు చూస్తున్నాను. నేను ఎవరిని అవుతా అనుకుంటానో వాళ్ళే కప్పు అందుకుంటారు. కానీ నిఖిల్కి అంతా మంచిగా జరగాలి, బయటకు వచ్చాయి కానీ మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిఖిల్కి. ఎందుకంటే లో నుండి చాలా వారాలు బాధపడ్డాడు. బయట ఉన్న ట్రబుల్స్ వల్ల లోపల ఇంకా మనసులో ఫీలింగ్ అలా ఉండిపోయింది నిఖిల్కి. మళ్ళీ ఇంకా 10 రోజులు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ రేపు కనుక డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు. టాప్ 5 అయితే 5 ఉంటారు. ఇప్పుడు కానీ టాప్ 7 ఉన్నారు కాబట్టి ఇద్దరిని పంపించేది ఈ వారం. మరి టాప్ 6 పెడతాడా, టాప్ 5 పెడతాడా అన్నది మనకి సండే తెలుస్తుంది. సండే కానీ రేపు కానీ తెలుస్తుంది. ఒకళ్ళు ఎలిమినేషన్ అంటే రోహిణి ఎలిమినేషన్ అయిపోద్ది, లేదా వీళ్ళిద్దరిలో కంపల్సరీ ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు తెలిసింది. టాప్ 5 పెడతారంటే రేపు ఒకళ్ళని ఎలిమినేషన్ చేస్తాడు, సాటర్డే ఒకళ్ళని, సండే ఒకళ్ళని, అలాగే ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలి. లేదు టాప్ 6 పెడతారంటే ఒకళ్ళే అవుతారు ఎలిమినేషన్ కంపల్సరీ.
ఓటు అప్లై చేసుకుంటున్నారు వాళ్ళు. మన నిఖిల్కి వచ్చింది ఈరోజు. ఓటింగ్ చేయవలసిన వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళైనా కాదు, తమిళ వాళ్ళైనా కాదు, ఏ భాషలో ఉన్న వాళ్ళైనా సరే మన ఆంధ్ర ప్రజలందరం కూడా ఓటింగ్ వేస్తాం కంపల్సరీగా. ఎందుకంటే మనం నమ్మేమంటే ప్రాణం ఇస్తాం ఆ మనసుకి. ఏంటండి నిఖిలు ఏదో వేరే భాష నుంచి వచ్చాడు కట్టని ఎవ్వరు అనుకోకండి. మన తెలుగులో సీరియల్ చేస్తున్నాడు నిఖిలు. మనకి నచ్చినట్టుగా మనకి ఇష్టం ఎలా చూస్తున్నామో నిఖిల్ హౌస్లో అలాగే ఉన్నాడు. కానీ అమ్మాయిలు వాడుకున్నాం అన్న మాట గౌతమ్ అన్నాడు చూసారా, అది నచ్చలే. కానీ ఈరోజు నిఖిల్ అన్నది మాత్రం కూర్చోబే అన్నాడు అంతే తప్పించి అంతకుమించి సారీ కూడా చెప్పాడు నిఖిల్. అయితే అంటే ఆ బాధలో వచ్చేసింది, పెయింట్ పోసేసి మొహం నిండా పోసేసాడు నిఖిల్ మీద గౌతమ్. అయితే గౌతమ్ చేసిన తప్పు చాలా ఉంది, కానీ పైకి ఏంటంటే ఆడియన్స్కి తెలియాలి అన్నట్టుగా కెమెరాల ముందు మాట్లాడతాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. నేను అదే చెప్తాను గౌతమ్ గురించి. అయితే ఇప్పుడు విష్ణుప్రియ కరెక్ట్గా అడిగింది ఈరోజు, నువ్వు అమ్మాయిలు వాడుకుంటున్నావు అన్న మాట మాకు నచ్చలేదు, మేము అదే అడిగాము ఆ రోజు, నువ్వు అది వదిలేసి ఇది అడుగుతున్నావు. మేము ఆ రోజు కలవ చేసుకోలేదు, ఈరోజు కలవ చేసుకోలేదు. అమ్మాయిలు వాడుకుంటున్నావు అన్న మాట బయటికి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి వాడడం గౌతమ్ అయితే చాలా తప్పు, బ్యాడ్. అది ఒక అమ్మాయి బయట ఉండి ఆలకెత్తే రష్మి ఎంత బాధపడుతుంది. అది మాత్రం కొద్దిగా నోరు అదుపులో పెట్టుకో గౌతమ్. అసలు బాలే, నువ్వు లానున్నా మేము ఎన్నన్నా నీకు ఏమైనా పట్టించుకుని బయటకు వచ్చాక నీ వీడియోస్ నువ్వు చూసుకుంటే గౌతమ్ ఎంత బ్యాడ్ అయ్యాడన్నది తెలుస్తుంది. ఒక్కసారి చెప్పవలసిన మాటని 10 సార్లు చెప్తాడు గౌతమ్. అంటే ఏంటి, మన ఆడియన్స్లోకి నిఖిల్ని తప్పుగా తీసుకెళ్ళాలి, నేను కరెక్ట్ అని అనుకుంటాడు గౌతమ్ ఇప్పుడు కూడా. గౌతమ్ చేసేది అయితే బిగ్ బాస్ లోపల చేసేది అయితే కరెక్ట్ కాదు. ఏదైనా ఉంది అంటే మొహమ్మద్ చెప్పాలి. నేను ఒంటరిగా ఆడతాను, నేను సోలోను, నేను సింగిల్గా వచ్చానని చెప్తాడు నిఖిల్. ఎవరు సారీ గౌతమ్, నువ్వు అసలు సింగిల్గా ఎక్కడ ఆడుతున్నావు గౌతమ్? నీకు రోహిణి సపోర్ట్ చేస్తుంది, అవినాష్ సపోర్ట్ చేస్తుంది, అంతే. ఎందుకు ఇవాళ బనేల్ టాస్క్లో కూడా రంగు పోసుకోరాలో కూడా నీకే సపోర్ట్ చేసింది రోహిణి. తేజ ఉంటే తేజ కూడా సపోర్ట్ నీకే. మీరు కూడా గ్రూప్ గేమ్ కింద ఆడారు 8 మంది వచ్చి. మీకు ఒకరికొకరు వెళ్ళిపోయాక మీకు సీతాల్లో వచ్చి చెప్పిన తర్వాత నువ్వు సోలోగా ఆడుతున్నావు గౌతమ్. అది నీ గేమ్, నువ్వు కూడా చూసుకో. ఇన్ని వారాలు ఆడాడు నిఖిల్, ఎప్పుడు ఎవరిని కూడా చిన్న మాట అనలేదు. ఆ వాటర్ ట్యాంక్లో కూడా ఆడింది ఏంటి, ఇలా చేయి పట్టుకుంటే ఈ రేష్మి పేరున ఏదో లాగేసినట్టుగా చెప్పారు, కానీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏంటి అదంతా లాగలేదు అనేసి. వాళ్ళకి లేని బాధ ఇప్పుడు నీకు గౌతమ్కి ఎందుకు వచ్చింది? గౌతమ్కి అసలు అలాంటి అవసరాలు లేవు. నువ్వు ఏదైనా టాస్క్ ఆడాలి అంటే నిజాయితీగా ఆడు గౌతమ్, అంతే తప్పించి నువ్వు మొహమే గీరేసావు నిఖిల్కి. రేపు శనివారం నాగార్జున గారు ఇలాంటివి అడగరు, నాగార్జున గారు వస్తారు. వైట్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు మాత్రం బాగా వెనకేసుకొస్తున్నారు బిగ్ బాస్. ఫస్ట్ నుంచి వచ్చిన కంటెంట్ మాత్రం ఏమనరు, అలా ఉండిపోతున్నారు. వైట్ కార్డ్ వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువనా మీకు? గేమ్ ఫస్ట్ నుంచి చూసుకుంటే నిఖిలు, నవీలు, పేర్న, ఉర్వి వీళ్ళే గేమ్ ఆడింది అసలు. మనం బిగ్ బాస్లోకి దేనికి వెళ్తాం? గేముల కోసం వెళ్తాం, గేమ్లు ఆడడం కోసం వెళ్తాం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బాస్ పెడతాడంటే దేనికి పెడతాడో? మనం కూర్చొని సొల్లుసులు ఆడుకుని సొల్లు జోకులు వేసుకోవడానికి కాదు, అక్కడ గేములకి మాత్రమే. గేములు మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఆడడానికి కూడా ఒక అవకాశం. బయట ఎలా ఉన్నామో లోపలికి వెళ్ళాక కూడా మనం మంచిగా మారి ఒక మనిషి రావడానికి కూడా అవకాశం బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళకి. గౌతమ్, నువ్వు ఫస్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు కూడా నీ బిహేవియర్ బాగోలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏదో మారేవనుకుంటున్నాను, కానీ నీ మాట తీరిపోతే నీవు ఇంక మారవు. ఎందుకంటే నీకు ఆ మెంటాలిటీ నీ మైండ్లోనే ఉంది. అగ్రెషన్ అన్నది నీ మైండ్లోనే ఉంది. నువ్వు మాట ఇసిరేస్తావు. ఈరోజు నీకులో ఒక మాట అన్నందుకు నీకు అంత కోపం వస్తుంది. చూసుకుందాం నీ పర్సనలా? ఆ రోజు నీకులు పర్సనల్ కదా అది. ఆ రోజు నీకులు గట్టిగా తిరగబడితే నువ్వు నోరెత్తావు, సైలెన్స్ అయిపోతావు. ఈరోజు శుక్రవారంతో ఓటింగ్ లాస్ట్ రోజు అండి. మర్చిపోకుండా మన నిఖిలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే మనకు నచ్చిన కంటెంట్స్ పేర్న, నవీల్,
మర్చిపోకుండా విష్ణుప్రియ వీళ్ళకి కూడా ఓటింగ్ చేయండి, గౌతమ్ కూడా చేయండి. ఎందుకంటే అందరూ కష్టపడి వస్తాం కానీ కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. అది మర్చిపోకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. గోదావరి డాట్ ముచ్చట్లు. బాయ్ బాయ్.